ఫ్రెండ్స్ హలో అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? యూట్యూబ్ ఇన్స్టా ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? ఈరోజు ఏం కర్రీ చేసుకున్నారు? బుధవారం కదా, నేనైతే చేపల కర్రీ చేస్తున్నాను. దాని ప్రాసెస్ చూసేద్దామా? ఫస్ట్ ఆవాలు కొన్ని మెంతులు వేస్తున్నాను ఫ్రెండ్స్, అంటే పులుసు స్మెల్ రాకుండా. ఓకేనా? చేపల కర్రీ గ్రేవీ లెక్క చేస్తాను, ఎక్కువ పులుసు కూడా పెట్టాను నేను. నెక్స్ట్ అవి వేగుతాయి కాబట్టి మనం పచ్చిమిర్చి, ఉల్లిపాయలు అండ్ కరివేపాకు వేసేసుకుందాం. నెక్స్ట్ ఏమేద్దాం? ఉల్లిపాయలు, టమాటాలు వేద్దాం. ఓకేనా? ఉల్లిపాయలు వేగినాయి కాబట్టి మనం 2 టమాటాలు తీసుకున్నానండి, కొంచెం పెద్దవే. 2 టమాటాలు వేసాను నేను. ఈ టమాటా వేగిన తర్వాత మనం మసాలా అనేది ప్రిపేర్ చేసేసుకుందాం. మసాలా మగ్గినాయి కదా ఫ్రెండ్స్, ఓకేనా? మనము ఇప్పుడు మసాలా వేసేద్దాం. మసాలా రెడీ చేసుకున్నాం కదా, మసాలా వేసేద్దాము. ఓకేనా? మసాలా కూడా బాగా ముద్ద అవ్వాలి, బాగా మనకి మసాలా అనేది బాగా వేగితేనే. నెక్స్ట్ వచ్చేసి మనం ఉప్పు కారం అనేది యాడ్ చేద్దాం. ఓకేనా? ఇది బాగా వేగితే కొంచెం పచ్చివాసన పోవాలి, అప్పుడే కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది, బాగుంటుంది కూడా చేపల కూర. ఓకేనా? ఇదైతే బాగా మగ్గిపోవాలి కర్రీ. చేపల పులుసులోకి మసాలా ప్రిపేర్ చేసేద్దామా ఫ్రెండ్స్? ఓకేనా? ఫస్ట్ అండ్ ఉల్లిపాయలు వేస్తున్నాను, గ్రేవీ కావాలి కదా మనకి. ఉల్లిపాయలు అండ్ అల్లము వెల్లుల్లిపాయలు. నెక్స్ట్ వచ్చేసి మసాలా వేస్తున్నాను చూడండి. ఇవి వచ్చేసి ధనియాలు, నెక్స్ట్ జీలకర్ర, గసగసాలు అండ్ ఇంకేంటి, యాలకులు, లవంగాలు. సారీ, మర్చిపోయా. ఇదంతా మనం పేస్ట్ అనేది సిద్ధం చేసేసుకొని, అండ్ ఉల్లిపాయలు టమాటాలు మగ్గినాయి కదా, దాంట్లోనే మనం వేద్దాం పేస్ట్. నేను ఎక్కువ ఏంటంటే పేస్ట్ ఎక్కువ వేస్తాను, మసాలాలన్నీ కలిపి వేసేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? ఎందుకంటే పొడులు అవన్నీ ఎక్కువ వేయను, ఎందుకంటే నేను వాడేది మసాలా కారం కాబట్టి నేను ఇవే యూజ్ చేస్తాను. అండ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనకి మసాలా అంతా బాగా మగ్గింది కదా. నెక్స్ట్ వచ్చేసి ఉప్పు కారం వేసేసుకుందాం. నేను 2 స్పూన్లు కారం వేసాను, తగినంత ఉప్పు వేస్తున్నాను, చూసుకొని వేసుకోండి. స్పూన్తోనే గిన్నెలో వేసేస్తున్నాను. ఇదంతా బాగా కలిపేసుకొని ఇప్పుడు మనం కొంచెం చింతపండు పులుసు వేసుకున్నాక కొంతసేపు మగ్గాక అప్పుడు మనం ఫిష్ అనేది యాడ్ చేసేద్దాం. ఓకేనా? పులుసు అయితే ఇలా మరగాలి, ఇలా కొంచెం మరిగాక మనం చేపలు అనేది యాడ్ చేసేద్దాం. తక్కువే చేపలు, ఎక్కువ ఏం కాదు. బాగా ఉప్పు పసుపు వేసి బాగా క్లీన్ చేసి పెట్టాను. నెక్స్ట్ వచ్చేసి, ఎందుకంటే ఈ చేపలకి ఎక్కువ పులుసు పెట్టకూడదు, పెడితే టేస్ట్ ఉండదు. ఎందుకంటే ఇవి పార్లు అంటారు, ఏమంటారో తెలియదు ఇక్కడ చేపలు, నాకు దామువి కదా. ఓకేనా? ఇంకో కొంచెం పులుపు వేస్తే సరిపోతుంది పులుసు అనేది. చూడండి, ఇప్పుడైతే పులుసు ఇంతే పెట్టాను నేను, సరిపోతుంది. ఇప్పుడైతే ఇది బాగా మరగాక మనము కొత్తిమీర అనేది దించే ముందర యాడ్ చేసేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? కూర అయితే దగ్గరికి అయిపోయింది, ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసేసుకొని దింపేసుకుంటే సరిపోతుంది. కర్రీ అనేది దగ్గరికి అయిపోయింది, ఎందుకంటే ఇలా కొంచెం దగ్గరగా ఉంటేనే కర్రీ అనేది టేస్ట్ ఉంటుంది చేపలకి. మరి ఎక్కువ పులుపు అయినా బాగుండదు, ఎక్కువ పులుసు ఎక్కువైనా బాగుండవు ఈ చేపలు. ఓకేనా? ఇట్లా గ్రేవీలాగా అయితేనే అయిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్? నా వీడియో మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి, దాంతోపాటు ఒక లైక్ చేయండి. బాయ్.